థియేటర్స్లో డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచిన కొన్ని సినిమాలు ఓటీటీలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ని దక్కించుకోవడం వంటివి మనం ఇదివరకు చాలాసార్లు చూసాం. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ను తెచ్చుకుంది. ఇలాంటి అవుట్డేటెడ్ సినిమా కోసం రామ్ చరణ్ లాంటి హీరో 3 ఏళ్ల సమయాన్ని వృధా చేశాడు అంటూ అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమా వరల్డ్ వైడ్గా 200 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది కేవలం రామ్ చరణ్ స్టార్ పవర్ కారణంగానే జరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ హిందీ మినహా మిగిలిన అన్ని భాషలకు కలిపి అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేట్కి కొనుగోలు చేసింది. కానీ హిందీ వెర్షన్ని మాత్రం నిర్మాత దిల్ రాజు G5 సంస్థకు అమ్మాడు. మార్చ్ నెలలో స్ట్రీమింగ్ మొదలైన ఈ చిత్రం ఇప్పటికీ ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో ఎన్నో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. అన్ని 2 వారాలకు మించి ట్రెండ్ అవ్వలేదు. కానీ గేమ్ చేంజర్ చిత్రం దాదాపు 8 వారాల నుండి ట్రెండ్ అవుతూనే ఉంది. ఆ సంస్థ అందించే లెక్కల ప్రకారం చూస్తే ఇప్పటి వరకు ఈ చిత్రానికి 500 మిలియన్కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట. ఒక ఫ్లాప్ సినిమాకు ఈ రేంజ్ వ్యూస్ రావడం చరిత్రలో ఇదే తొలిసారిగా పరిగణించొచ్చు. దీన్ని బట్టి నార్త్ ఇండియాలో రామ్ చరణ్కి ఎలాంటి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. గేమ్ చేంజర్ చిత్రానికి హిందీలో ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఫుల్ రన్లో దాదాపుగా 40 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లను రాబట్టింది. భవిష్యత్లో పెద్ది సినిమా హిట్ అయితే రామ్ చరణ్ నార్త్ ఇండియన్ మార్కెట్ని రూల్ చేస్తాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రీసెంట్గానే విడుదలైన పెద్ది మూవీ గ్లిమ్స్ వీడియోకి దేశవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా IPL టీమ్స్ పెద్ది సిగ్నేచర్ షాట్ని ఒక రేంజ్లో వాడేస్తున్నారు. రీసెంట్గా ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఏకంగా పెద్ది గ్లిమ్స్ని క్రియేట్ చేస్తూ ఒక వీడియోని అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా విడుదలకు ముందే ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.